నమస్కారం రైతు సోదరులారా. ఇప్పుడు మామిడి తోటలకి చాలా కీలకమైన సమయం నడుస్తోంది. అదేనండి, పూత దశ నుంచి పిందె ఏర్పడే సమయం. ఈ టైంలో మనం తీసుకునే జాగ్రత్తల మీదే మనం మొత్తం దిగుబడి ఆధారపడి ఉంటుంది. మరి ఈ ముఖ్యమైన సమయంలో ఏం చేయాలో వివరంగా మాట్లాడుకుందామా? పదండి. ఒక్కసారి ఆలోచించండి. మీ తోట కూడా ప్రస్తుతం ఇలాగే ఉందా? చెట్ల నిండా పూతతో కళకళలాడుతోందా? అబ్బో! అయితే మాత్రం ఈ సమయం మీకు బంగారంతో సమానం అని చెప్పాలి. అవునండి, మీ తోట గనక పూత దశలో ఉంటే రాబోయే కొన్ని నిమిషాలు చాలా శ్రద్ధగా వినండి. ఎందుకంటే మనమిప్పుడు మాట్లాడుకోబోయే ప్రతి మాట మీ పంట భవిష్యత్తును నిర్ణయించడంలో మీకు బాగా ఉపయోగపడుతుంది. సరే, ముందుగా అసలు ఈ దశ ఎందుకంత ముఖ్యం ఆలోచించండి. ఈ సమయంలో చెట్టు తన శక్తిని అంతా కూడగట్టుకుని పూతను నిలబెట్టి దాన్ని పిందెగా మార్చడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ మనం ఒక చిన్న పొరపాటు చేసినా సరే నష్టం చాలా పెద్దగా ఉంటుంది. ఉదాహరణకి, అవసరం లేకపోయినా నీళ్లు పెట్టారనుకోండి, పూత రాలిపోతుంది. లేదా తప్పుడు మందు కొడితే మనకు మేలు చేసే తేనెటీగలు లాంటివి చనిపోతాయి. చూసారా ఎంత జాగ్రత్తగా ఉండాలో? ఇప్పుడు ఈ దశలో మన పంటకు నష్టం చేసే ఆ శత్రువులెవరో తెలుసుకుందాం. ముఖ్యంగా వీటిని మనం 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి పురుగులు, రెండవది తెగుళ్ళు. ఇది చాలా ముఖ్యం, కాస్త జాగ్రత్తగా గమనించండి. పురుగుల విషయానికొస్తే మామిడి హాపర్ అంటే మనం తేనెమంచు పురుగు అంటాం కదా, అది ఆకుల కింద చేరి రసాన్ని పీల్చేస్తుంది. దీన్ని ఎలా గుర్తించాలంటే, ఆకుల మీద జిగటగా తయారై ఆ తర్వాత నల్లగా మారిపోతుంది. ఇక తెగుళ్లలో బూడిద తెగులు పేరులోనే ఉంది, పూతమీద ఎవరో తెల్లటి బూడిద చల్లినట్టుంటుంది. రెండోది యాంథ్రాక్నోస్ లేదా మచ్చ తెగులు. దీనివల్ల పూతమీద చిన్న పిందెల మీద నల్లటి మచ్చలు వచ్చి రాలిపోతాయి. ఈ లక్షణాలు తెలిస్తే చాలు, సమస్య ఏంటో సులభంగా కనిపెట్టచ్చు. సరే, సమస్యనైతే గుర్తించాం, మరి పరిష్కారమేంటి? అంటే వెంటనే పురుగుమందులు కొట్టేయడమేనా? ఆగండి, అది ఒక్కటే మార్గం కాదు. మనం కాస్త తెలివిగా, బాధ్యతగా ఆలోచించాలి. ఇది ఒక బంగారు సూత్రం లాంటిది, బాగా గుర్తుపెట్టుకోవాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే తప్ప అనవసరంగా రసాయన మందుల జోలికి వెళ్లకూడదు. దీనివల్ల మనకు మేలు చేసే తేనెటీగల్లాంటి మిత్రకీటకాలను కాపాడుకోవచ్చు, మన డబ్బు కూడా ఆదా అవుతుంది కదా. అందుకనే మందు వాడాలి అని అనుకునే ముందు ఈ 3 స్టెప్సు ఖచ్చితంగా పాటించాలి. మొదటిది, అసలు సమస్య ఏంటి? అది తేనెమంచి పురుగా లేక బూడిద తెగులా అని సరిగ్గా నిర్ధారించుకోవాలి. రెండోది, వెంటనే మన దగ్గరలోని వ్యవసాయ అధికారిని గాని శాస్త్రవేత్తని గాని కలిసి వాళ్ల సలహా తీసుకోవాలి. వాళ్ళు చూసి సమస్య తీవ్రత నిజంగా ఎక్కువగా ఉంది, మందు వాడాలి అని చెప్తేనే వాడాలి, అంతే. పురుగులు, తెగుళ్ల సంగతి కాసేపు పక్కన పెడితే ఈ దశలో అంతకన్నా ముఖ్యమైనది ఇంకొకటుంది. అదే నీటి యాజమాన్యం. పూత సమయంలో నీళ్లు ఎంత పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి అనేది చాలా ముఖ్యం. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇదే. పూత బాగా వస్తుందని చెప్పి ఎక్కువ నీళ్లు పెట్టేస్తారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అధిక తేమ వల్ల పూత మొత్తం రాలిపోతుంది. అందుకే గుర్తుంచుకోండి, పూత దశలో ఎక్కువ నీరు అమృతం కాదు, అదొక రకంగా విషం లాంటిది. మరి సరైన పద్ధతి ఏంటి? డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం. ఇదే ఉత్తమమైన మార్గం. దీనివల్ల నీరు వృధా అవ్వకుండా నేరుగా వేర్ల దగ్గరకే వెళ్తుంది. అంతకంటే ముఖ్యంగా గాలిలో తేమ పెరగకుండా ఉంటుంది. దానివల్ల తెగుళ్లు వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే చాలా తెగుళ్లు గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడే కదా వచ్చేది. సరే, నీళ్లు సరిగ్గా పెట్టాం. మరి పోషణ సంగతేంటి? పూత దశ నుంచి పిందెగా మారేటప్పుడు చెట్టుకు సరైన పోషకాలు అందిస్తేనే కదా మనకు మంచి నాణ్యమైన కాయలొచ్చేది. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పొటాష్ గురించే. ఈ పొటాష్ ఏం చేస్తుందంటే, కాయ సైజు పెరగడానికి, బరువుగా ఉండడానికి, ఇంకా ముఖ్యంగా పండులో తీపిదనం పెరగడానికి నేరుగా సహాయపడుతుంది. అయితే నిపుణుల సలహా ప్రకారమే సరైన మోతాదులో వాడాలి. మోతాదు మించినా కూడా నష్టమే సుమా. పొటాష్తో పాటుగా జింక్, బోరాన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. ఇవి మొక్కను బలంగా తయారు చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా చిన్న పిందెలు రాలిపోకుండా ఆపడంలో ఇవి చాలా బాగా పనిచేస్తాయి. వీటిని కూడా నిపుణుల సలహా తీసుకున్నాకే వాడాలి. ఎందుకంటే ప్రతి నేలకి, ప్రతి మామిడి రకానికి అవసరాలు వేరుగా ఉంటాయి. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు వీటన్నింటి సారాంశంగా
ఒకే ఒక్క ముఖ్యమైన సూచనతో దీన్ని ముగిద్దాం. రైతు సోదరులారా, నాదొక్కటే చిన్న విన్నపం. ప్రతిరోజూ కాస్త సమయం కేటాయించి మీ తోటలో అటూ ఇటూ తిరగండి. చెట్లను, పూతను, ఆకులను దగ్గరగా గమనించండి. ఏదైనా సమస్యను మొదట్లోనే పసిగడితే దాన్ని పరిష్కరించడం చాలా తేలిక. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, నివారణ అనేది చికిత్స కన్నా ఉత్తమమైనది. ఈ సమాచారం మీ అందరికీ ఉపయోగపడిందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన రైతులందరూ బాగుపడాలి. కాబట్టి దయచేసి ఈ విషయాలను మీ స్నేహితులతో, తోటి రైతులతో పంచుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన విషయాల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.